10వ తరగతి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కాస్త ముందుగానే పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 3 షెడ్యూళ్లను ప్రభుత్వానికి పంపారు. సర్కార్ తుది నిర్ణయంతో త్వరలోనే పరీక్షల తేదీలను అధికారులు ఖరారు చేయనున్నారు. ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేలా బోర్డు రూపొందించిన షెడ్యూల్ను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. మొత్తం 3 షెడ్యూళ్లను ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ 10th పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ సమావేశం నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంటర్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తేదీల షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పంపిన షెడ్యూల్కు ప్రభుత్వం ఆమోదం తెలపగానే పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4.5 లక్షల మంది, సెకండ్ ఇయర్ పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రీ ఫైనల్, ప్రాక్టికల్స్ కు ఇప్పటికే అధికారులు తేదీలు ఖరారు చేశారు. జనవరి 20 తర్వాత ప్రీ ఫైనల్ పరీక్షలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మొదటి వారంలో పెట్టే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు గాను మొత్తం 1500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.